సార్ నమస్కారం సార్. నమస్కారం. కేంద్ర బడ్జెట్ రిలీజ్ అయింది, మన చేతిలోకి వచ్చింది. ఓవరాల్గా ఈ బడ్జెట్ ఏ విధంగా ఉంది? గతంలో బడ్జెట్లకు ఈ బడ్జెట్కి ఏమైనా తేడా ఉందా? ఈ బడ్జెట్ యొక్క ప్రత్యేకత ఏంటి సార్? ఓవరాల్గా బడ్జెట్ ఎలా ఉన్నది అన్న క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నాకు వచ్చిన ఫీలింగ్ ఏమిటంటే, ఆకలి కొన్నవాడు అన్నం ముందు పెడితే ఆవురావురుగా ఎలా తింటారో అలాగే ఈ బడ్జెట్ మోదీగా థర్డ్ టైం రాగానే ఏదో చేసేద్దామని ఆతృతగా, వికసిత భారత్కి ఎలా వెళ్ళదాము అనే ఆతృతగా వచ్చినట్టు ఉందండి బడ్జెట్ ఫస్ట్. ఎందుకంటే ఆయన టచ్ చేసిన 9 సబ్జెక్ట్స్, నవరత్నాలు అనండి 9 పాయింట్లు టచ్ చేశారు. అవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఫోకస్డ్గా ఎకానమీకి మంచి జరిగేట్టుగా చేశారు. అంటే గత 10 ఏళ్ల బడ్జెట్ ఇది 11వ బడ్జెట్. ఈ 11వ బడ్జెట్కి మనకి ఎలా తేడా కనిపిస్తుందంటే, ఫస్ట్లో మీరు జన్ధన్ అని చెప్పేసేసి అప్పుడు అగ్రికల్చర్ రిఫార్మ్స్, అప్పుడు అన్ని రకాలుగా కూడా మీకు తర్వాత డిమానిటైజేషను, తర్వాత జిఎస్టీ ఫోకస్, ఫస్ట్గా మీకు అన్ని దేశానికి ఏది కావాలో అది చేస్తూ వచ్చారు. తర్వాత పిఎల్ఐ స్కీమ్స్ ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఒకటి బేసిక్గా అప్పటికి ఈ బడ్జెట్కి తేడా ఏమిటంటే, ఎకానమీ జీడిపి గ్రో అవుతే మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని నమ్మారు ఆయన. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎకానమీ గ్రో అవుతుంది కానీ పబ్లిక్ స్పీచెస్లోకి చెప్పండి, కొంతమంది అడుగుతూ ఉంటారు అన్ఎంప్లాయ్మెంట్. ఇన్ని రోడ్లు వేస్తున్నాం, ఇంత ఇండస్ట్రీ వస్తుంది, ఎకానమీ ఇంత గ్రో అవుతుంది, ఉద్యోగాలు దగ్గర అవుతాయి, అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి అంటున్నారు. అది ఫ్యాక్ట్ ఏమిటంటే గత 10 ఏళ్ళగా 12.5 crore జాబ్స్ వచ్చాయండి. ఇంకొక ఫ్యాక్ట్ ఏమిటంటే జీడిపి 9% బిఫోర్ లాస్ట్ ఇయర్ 7.2, ఈ సంవత్సరం 23-24లో 8%, 8.2% గ్రో అయినా కూడా మీకు కన్జంప్షన్ ఓన్లీ 5% గ్రోత్ అయింది. అంటే అంత జీడిపి గ్రో అయినప్పుడు కన్జంప్షన్ ఎందుకు గ్రో కాలేదు? కన్జంప్షన్ మన రీటైల్గా మనం స్పెండ్ చేసేది. అంటే ఏమవుతుంది అర్థం, ఇదంతా ఖర్చు అయిపోతుంది. మీకు 5%, 5.4లో రీటైల్ ఇన్ఫ్లేషన్ ఉన్నా కూడా ఫుడ్ ఇన్ఫ్లేషన్ 7.5% ఉంది. అంటే ఏమవుతుంది, ఇంత జాబ్ క్రియేషన్ అయినా కూడా ఈ జాబ్ క్రియేషను 10 అనార్గనైజ్ సెక్టార్లో నెలకి 10,000, 15,000, 20,000 ఇచ్చే శాలరీస్లో గ్రో అయింది. అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రో అయింది. కానీ ఆర్గనైజ్ సెక్టార్లో గ్రో కాల. ఈ గ్రో అయిందంతా కూడా మీకు ఫుడ్ ఇన్ఫ్లేషన్లో పోతుంది. కానీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేద్దామని నేను ఫార్మర్స్కి తగ్గించాను అనుకోండి, ఆల్రెడీ ఫార్మర్స్ డిస్ట్రెస్లో ఉన్నారు, సో వాళ్ళకి ఉపయోగం లేదు. సో హౌ టు ఇంక్రీజ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇస్ ద ఫస్ట్ ఫోకస్ బడ్జెట్లో. ఫస్ట్ రత్నం అది అగ్రికల్చర్ మీద మాట్లాడుకుంటూ వస్తూ పల్సెస్, ఆయిల్స్, మనకి ఎడిబుల్ ఆయిల్స్, ఇవి కొన్ని ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేస్తూ వచ్చారు. దానికి టెక్నాలజీ మిషన్ పెడతామని చెప్పి 1 కోటి ఎకరాలు దీని కింద తీసుకొస్తామని చెప్పేసి, తర్వాత న్యాచురల్ ఫార్మింగ్ తీసుకొస్తామని, హౌ టు ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ అని చెప్పి, ఇవన్నీ సాయిల్ టెస్టింగు, డిజిటల్ సాయిల్, సో మొత్తం ఫోకస్ దానికి వచ్చింది. సో అంటే ఏమిటి, ఈరోజున్న కన్సర్న్స్ని ఎలా అడ్రస్ చేయాలి. ఇంకోటి వాళ్ళు నమ్మింది ఏమిటి, జీడిపి గ్రో అయినా కూడా ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ గ్రో అవ్వట్లేదు. ఇంత గ్రో అయినా కూడా వాళ్ళకి రియలైజేషన్ అనమాట. అంతే కదా, ఇంత ఎంప్లాయ్మెంట్ గ్రో అయినా కూడా కన్సంప్షన్ గ్రోత్ రావట్లేదు కదా. అంటే మామూలుగా ఏమంటారంటే, కేవలం జీడిపి పెరుగుతోంది, దాంతో మనం చప్పట్లు కొట్టుకోక్కర్లేదు, జీడిపి పెరుగుతోంది అదొకటే కాదు, అభివృద్ధి జరగాలి, అలాగే మీరు అన్నట్టుగా ఉద్యోగాల సంఖ్య పెరగాలి, నిరుద్యోగ సమస్య పోవాలి అంటున్నారు. ఆ సమస్య ఎప్పుడూ ఒక బర్నింగ్ టాపిక్ లాగే ఉంటుంది కదా నిరుద్యోగం. అంటే బేసిక్గా అంటే గ్రోత్ అనేది మనం ఆల్రౌండ్ డెవలప్మెంట్ చూస్తున్నాం. ఇప్పుడు గత 10 ఏళ్ళుగా చూస్తే రోడ్లు కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, తర్వాత ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, పబ్లిక్ ట్రావెల్ కానివ్వండి, అసలు మీరు ఏ ఊరు పోయినా కూడా 10 ఏళ్ళలో ఇదివరకు ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంది సంబంధం లేదండి. అంత డెవలప్ సిటీలు వచ్చేసి అసలు మీ చిన్న పాకల్లో ఉండేవాళ్ళు లేరు. ఇప్పుడు అందరికి ఇళ్ళు వచ్చేసి అన్నీ బాగున్నాయి. కాకపోతే ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్పెండ్ చేయడం వల్ల డెవలప్మెంట్ వస్తుంది. పబ్లిక్ స్పెండింగ్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లేదు, ప్రైవేట్ కన్జంప్షన్ లేదు. ఎందుకని గ్రోత్ వచ్చింది, మీకు లోయెస్ట్ పావర్టీ పోయింది, మీకు అటల్ పావర్టీ పోయింది. అంటే పావర్టీ పోయింది కానీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 6 నుంచి 3.2 తగ్గింది. అయినా కూడా ఎంప్లాయ్మెంట్ ఉన్న సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకని, ఎంప్లాయ్మెంట్ తక్కువ శాలరీ రేంజ్లో పెరిగింది. అందుకని ఎంప్లాయ్మెంట్ ఫోకస్ లేదనమాట. అది ఆ సాటిస్ఫాక్షన్ లేదు. ఎంప్లాయ్మెంట్ వచ్చినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ లేదు. మీరు అన్నట్టు జీడిపి పెరుగుతున్నప్పటికీ కూడా గవర్నమెంట్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతున్న, ఆర్గనైజ్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రైవేట్ సెక్టార్లో కానీ మిగతా విధంగా చూస్తే కనిపించట్లేదు. అంటే ఎంప్లాయ్మెంట్ మీకు 80% గ్రోత్,
అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వచ్చింది, ఆర్గనైజ్డ్ సెక్టార్లో రాలా. అందుకని ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. అందుకని మీకు ఇవాళ బేసిక్గా మనకి హ్యావ్ నాట్స్కి తేడా ఎక్కువ ఉంది, చాలా దూరం పెరిగిపోతుంది కూడా అని అంటాం మనం. కానీ జినీ కోఎఫిషియంట్ తగ్గుతుంది. జినీ కోఎఫిషియంట్ అంటే డిఫరెన్స్ కింద వాళ్ళు పైకి వస్తున్నారు, సో అందుకని పై వాళ్ళు పైకి వెళ్తున్నారు కానీ కింద వాళ్ళు పైకి వచ్చారు. సో ఈ కోఎఫిషియంట్ తగ్గింది, వ్యత్యాసం తగ్గింది. అంటే ఈ డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళ మధ్య వ్యత్యాసం పెరుగుతోంది. అలాగే మన పర్ క్యాపిటల్ ఇన్కము, తలసరి ఆదాయం అంటున్నాం, అన్నీ పెరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఆ ఫీలింగ్ కామన్ మ్యాన్లో లేకపోవడం కారణం ఏంటంటే తక్కువ శాలరీ, ఇంకా 20 నుంచి 25,000కే వెళ్ళే వాళ్ళు ఎక్కువ అవ్వాలి, ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు ఎక్కువ అవ్వాలి. 20 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అది ఎక్కువ ఆర్గనైజ్. అందుకే ఇప్పుడు ఏం చేశారంటే కొత్త ఫస్ట్ ఏమో ఫోకస్ ఈజ్ ఆన్ అగ్రికల్చర్ ఫోకస్. అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో జీతాలు పెరగాలంటారా? పెరగాలి. అందుకోసం ఇప్పుడు ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఈయన 5 రకాల స్కీమ్స్ పెట్టారు ఎంప్లాయ్మెంట్లో. ఒకటి ఏమిటి, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ రాగానే 15,000 ఇస్తామని, ఎవరు ఎంప్లాయ్ చేసుకుని 5,000 కాంపెన్సేట్ చేస్తామని. అంటే ఏమిటి, మేము ఒక ఉద్యోగం తీసుకునేవాడు కూడా తక్కువ జీతం వచ్చి తీసుకుని వాడికి 5,000 వస్తుందిగా గవర్నమెంట్ నుంచి అని తీసుకుంటారు. అది ఈపీఎఫ్ఓలో ఎన్రోల్ అవ్వాలి, అది కండిషను. అంటే పిఎఫ్ కట్టాలన్నమాట. పిఎఫ్ కడితే వాడిని రికగ్నైజ్ చేస్తారు ఫ్రాడ్ లేకుండా. అంటే అన్ఆర్గనైజ్డ్ను ఆర్గనైజ్ చేస్తున్నారు, పర్ఫెక్ట్ ఆ సెక్టార్లో పట్టుకొస్తున్నారు, అది కరెక్ట్. సో అది కాక స్కిల్లింగ్ మీద. రెండోది ఏమిటి, మీరు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎంప్లాయ్ చేసుకుంటే మీకు ట్రైనింగ్ ఫీజు వాళ్ళు ఇస్తామని, సో స్కిల్లింగ్ ఫీజు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. సో ఆ విధంగా ఎంప్లాయ్మెంట్లో కూడా చాలా ఇచ్చారు మీకు. సో నా బేసిక్గా చేంజ్ ఎక్కడ వచ్చిందంటే, ఇదివరకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఉండేవి, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ వచ్చాయి. సో కొత్త ఇన్సెంటివ్ ఇచ్చేవాడు, నేను ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నా నీకు డబ్బులు ఇస్తాను. ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ పబ్లిక్ సెక్టారు, ఆర్గనైజ్ సెక్టార్తో పాటు ఈ కార్పొరేట్ సెక్టారు, ప్రైవేట్ సెక్టార్ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఉంది, ఒక బాధ్యతని ఎవరు తీసుకోవాలి, బాధ్యతని తీసుకోరు వాళ్ళు. మీకు ఇన్సెంటివ్ క్రియేట్ చేస్తున్నాను నేను, అంటే మీరు తీసుకుంటే నేను నీకు డబ్బులు మీకు ఇస్తా, కాంపెన్సేట్ చేస్తున్నా. మీరు కట్టే ఈ పిఎఫ్కి నేను డబ్బులు మీకు ఇస్తున్నా, తీసుకోండి అయ్యా అంటే. వీళ్ళందరినీ ఏంటి ఏమవుతుందంటే అన్ఆర్గనైజ్ సెక్టార్లో మీరు అవుట్ సోర్సింగ్ అని తీసుకుంటున్నారు. అవుట్ సోర్సింగ్లో వాళ్ళు తక్కువ జీతాలు తీసుకుని పిఎఫ్లో సరిగ్గా పే చేయట్లా, వాళ్ళని లాక్కొస్తున్నారు. దీన్ని ఈ విధంగా గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇచ్చి తీసుకొస్తుంది. ఇప్పుడు డిజిటైజేషన్ ఎక్కువైంది కదా, మొత్తం అంతా యాప్లు, అంతా ఫోన్పేలు, గూగుల్ పేలు, ఈ డిజిటైజేషన్ ద్వారా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది బాగా పెరిగిపోయాయి. ఇదంతా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ అంటే ఇది ట్రాన్స్పరెన్సీ వైటే కదా. సో దీనివల్ల కూడా మన దేశం యొక్క ఆర్థిక రంగానికి ఇది ఉపయోగపడుతుంది కదా. టుడే మన ఇండియాలో ఇఫ్ యు సీ వాట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, పాజిటివ్ ఫీచర్స్ కనుక చూసుకుంటే ఇండియాలో బేసిక్ పాజిటివ్ ఫీచర్స్, ఎకానమీ ఈజ్ గ్రోయింగ్ వెరీ స్ట్రాంగ్లీ. నెంబర్ 1, ప్రపంచంలో అన్ని ఎకానమీలు దెబ్బతిన్నా మనం దెబ్బతినలేదు. మన ఇన్ఫ్లేషన్ ఈజ్ ద లోయెస్ట్ ఇన్ ద వరల్డ్. అందరూ ఏమైపోయారు, ఉక్రెయిన్ వార్ వచ్చిన తర్వాత పెట్రోలియం ప్రైసెస్ పెరిగిపోయి సరఫరా సరిగ్గా లేక నష్టపోయారు. మనకి గవర్నమెంట్ పాలసీ అనండి, ఫారిన్ అఫైర్స్ చక్కగా చేయటం కానివ్వండి, వీటి వల్ల ఏమైపోయింది, మీకు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయగలిగారు. అంటే మన రూపాయి రేటు కంట్రోల్ ఉందంటారా? అంతే కదా, ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది, 5.4 ఇన్ఫ్లేషన్, మనకి 5% ఇన్ఫ్లేషన్. అది పాకిస్తాన్ మర్చిపోండి, యూరోప్ లాంటి కంట్రీల్లో 15%, 10%. అమెరికాలో ఎంత పెరిగిపోయిందండి ఇన్ఫ్లేషన్. వాళ్ళందరికీ కూడా ఉక్రెయిన్, రష్యా వారు, అలాగే ఇజ్రాయిల్, గాజా, ఇవి ఆ ఎఫెక్ట్ మనం మీరు లేకుండా చేసుకుందాం. మనకు లేదు, భారతదేశానికి లేదు. మనకి మంచి అయింది దానివల్ల. ఎందుకంటే ఉక్రెయిన్, రష్యా వారిని మన మోడీ గారు డిస్కౌంట్లో రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుని మనం కంట్రోల్ చేసుకుని మనం లాభాలు పెంచుకుని $600 బిలియన్ కంటే మనం ఎక్కువ రిజర్వ్స్ పెంచుకుని అవర్ ఎకానమీ వెరీ స్ట్రాంగ్. మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో 0.2% తగ్గింది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి డెఫిసిట్ తగ్గింది మనకి. అండ్ వీఆర్ ద హైయెస్ట్ రెమిటెన్సెస్ ఇన్ ద వరల్డ్. ఏ కంట్రీకి మనకున్న రెమిటెన్సెస్ లేవు, అంటే మన ఎన్ఆర్ఐలు వెనక్కి పంపించే డబ్బు. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్, మన రూపాయి డివాల్యూ కల్లా రాష్ట్ర 2 ఏళ్ళ నుంచి కూడా 80, 82, 83, 85 డాలర్తో పోల్చుకుంటే. ఇక మనం రూపీ ట్రేడ్ విత్ అదర్ కంట్రీస్, రూబులు, రూపీ దినారు, రూపీ ఎన్ను, రూపీ రియాలు. సో మనం రూపీ ట్రేడ్ 54 కంట్రీస్లో అగ్రిమెంట్ అయ్యాం. అందులో 10 కంట్రీస్ దాకా ఎగ్జిక్యూట్ అవుతున్నాం.
సో దేర్ఫోర్ ఈ విధంగా డాలర్కి ఇంపార్టెన్స్ తగ్గిస్తున్నాం. అదే ఇప్పుడు డాలర్ ప్రపంచాన్ని డాలర్ శాసిస్తుంది అంటారు మామూలుగా. ఇప్పుడు దాని యొక్క తగ్గుముఖం పడింది అంటారా? డాలర్ తగ్గట్టుగా చర్యలు అవుతుంది. ఇంకో 1 yearలో తగ్గుముఖం పడుతుంది. రూపాయి శాసించే అవకాశం వస్తుంది. న్యాచురల్గా వస్తుందండి. అంటే రూపాయి శాసించే అవకాశం రాకపోవచ్చు, రూపాయి బలపడుతుంది, డాలర్ తగ్గిపోతుంది. రూపాయి లాగా నా ఉద్దేశంలో ఒక 2-3 కరెన్సీలు పెరుగుతాయి. రూపాయి ఒకటే కాదు, డాలర్ తగ్గితే రూపాయిలాగా మంది ఒకటి, చైనా యాన్ ఒకటి, ఈ 2 పెరిగే అవకాశం ఉంది. హౌ రష్యన్ రూబుల్ అవుతుంది చెప్పలేం, కానీ 2-3 కరెన్సీస్ పెద్ద అవ్వచ్చు. మన రూపాయి, చైనా ఎన్నో ఈ 2 కూడా పెరుగుతాయి డెఫినెట్గా. అయితే ఓవరాల్ ఈరోజు మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? సార్ ఇవాళ ఆర్థిక పరిస్థితి అండి చాలా స్ట్రాంగ్గా ఉంది. చాలా స్ట్రాంగ్గా అంటే ఎకనామిక్ గ్రోత్ బాగుంది, గవర్నమెంట్ స్పెండింగ్ బాగుంది. ఇన్ఫ్యాక్ట్ పాత గవర్నమెంట్స్కి ఈ గవర్నమెంట్స్కి తేడా ఏంటంటే వాళ్ళు బడ్జెట్లో ఇంత స్పెండ్ చేస్తామంటే వాళ్ళు చేయలేరు. గత 3-4 ఏళ్ళుగా మేము క్యాపెక్స్ ఇంత చేస్తాము, లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 11 lakh crores స్పెండ్ చేస్తామని చెప్పారు. దేని మీద? డెవలప్మెంట్ మీద. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సెంట్రల్ గవర్నమెంట్, రోడ్లు కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ. మీరు ఆశ్చర్యపోతారు, దే స్పెండ్ అరౌండ్ 10.42 lakh crores. అదే చిదంబరం నవ్వాడు, వాళ్ళ టైంలో 1,00,000 కోట్లు చేయడానికి చచ్చిపోయేవాళ్ళు. సో దేర్ఫోర్ అలాంటిది ఈ విధంగా చేశారు. ఈసారి మళ్ళీ 11.11 crores నేను అనౌన్స్ చేశారు. అంటే ఈ గవర్నమెంట్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఉంది. సో అందుకని మనకి డెవలప్మెంట్ బాగా అవుతుంది, జీడిపి పెరుగుతోంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ని ఫార్మల్గా తీసుకొచ్చేది అవుతుంది ఇందులో. మూడో ఇంపార్టెంట్ ఇంకా మీకు చెప్తూ పోతే, ఆన్ ద పాజిటివ్ సైడ్స్ ఆఫ్ ఎకానమీ మీకు రీటైల్ నుంచి చెప్పారు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 3.2% ఉంది. తర్వాత ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ 9.5% ఉంది. రొబస్ట్ జిఎస్టీ గ్రోత్ 11.7%, 12%. ఇవాళ మంత్కి మనం ఇవాళ దేశానికి 20 లక్షల కోట్లు కలెక్ట్ చేసాం జిఎస్టీలో. ఆ జిఎస్టీ వల్ల రేట్లు తగ్గాయి. జిఎస్టీ వల్ల ఏమవుతుంది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్సెస్ పోయి రేట్లు తగ్గాయి. సో దీస్ ఆర్ ద ఎక్స్పోర్ట్ గ్రోత్ చెప్పాను మీకు, హైయెస్ట్ క్యాపిటల్ ఫార్మేషన్. సో ఇవన్నీ ఎక్స్టర్నల్ డెట్ ఓన్లీ 18.7% ఆఫ్ జీడిపి. అంటే మన దేశం మిగతా దేశాలకి అప్పు ఉంది 18.7%. మనం రిజర్వ్స్ బాగా పెంచుకున్నాం. సో ఇవన్నీ పాజిటివ్ అండి. సార్ నెగిటివ్ ఏమిటి సార్ అని అడగండి. మనకి నెగిటివ్స్ బాగానే ఉన్నాయి. మనకి బేసిక్గా నెగిటివ్స్ ఏంటంటే 42% ఉన్న వర్క్ ఫోర్స్ 18% ఉన్న అగ్రికల్చర్ జీడిపి మీద డిపెండ్ అవుతున్నాం. అగ్రికల్చర్ మరి డిస్ట్రెస్ ఉంది. అగ్రికల్చర్ ఫార్మర్కి మొత్తం మనకున్న 64 కోట్ల ఎంప్లాయ్మెంట్లో మన టోటల్గా 640 million అంటారు. మనం 640 million వర్క్ ఫోర్స్ ఉంది. అందులో 42% మీకు అగ్రికల్చర్లో ఉన్నారు. అగ్రికల్చర్ ఈజ్ కంట్రిబ్యూటింగ్ ఓన్లీ 18% ఆఫ్ జీడిపి. దాన్ని పెంచే అవకాశం లేదా? 24% ఉంది ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్, 23-24% ఉంది ప్రపోర్షనల్గా జీడిపిలో భాగం. మిగతాది 42-24 అంటే పోతే ఇంకా 34% ఉన్న వర్క్ ఫోర్స్ దే ఆర్ ఎర్నింగ్ 55% ఆఫ్ జీడిపి. బేసిక్గా సర్వీసెస్ సెక్టారు జీడిపి అంటే సాఫ్ట్వేర్ రంగం, అంటే వాళ్ళ ఆదాయాలు ఎక్కువ, అగ్రికల్చర్లో ఆదాయం తక్కువ. అన్లెస్ మీరు అగ్రికల్చర్ పెంచితే తప్ప మీకు ఈ హ్యావ్స్కి హ్యావ్ నాట్స్కి తగ్గదండి. అంటే ఈ బడ్జెట్లో రైతులకి వ్యవసాయానికి కూడా మేము పెద్దపీట వేస్తున్నాం అన్నారు కదా, వేశారు కదా. ఈ బడ్జెట్ వల్ల ఉపయోగం ఉంటుందా? తప్పకుండా. ఇది కంటిన్యూస్గా వస్తుంది. రైతులకి మనం కంటిన్యూస్గా వేస్తూ పోతున్నామండి. అంటే మీకు లాస్ట్ టైం డ్రోన్స్ ఇచ్చారు, ఫెర్టిలైజర్ రిఫార్మ్ చేశారు. ఎవ్రీ టైమ్ వీఆర్ గోయింగ్ ఆన్ డూయింగ్. అందుకే అగ్రికల్చర్లో దిస్ టైమ్ వీ హ్యావ్ ఎ గ్రోత్ ఆఫ్ 4.5%. అగ్రికల్చర్లో జీడిపిలో 4.5 రావడం చాలా పెద్ద ఇదండి. ఆల్రెడీ వీఆర్ అగ్రికల్చర్ సర్ప్లస్ నేషన్. వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఫార్మ్ ప్రొడ్యూస్. మనం వీఆర్ ఎక్స్పోర్టింగ్ అండి. మనం ప్యాడీ అవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. సో వీఆర్ ఆల్రెడీ దేర్. కాకపోతే ఏంటంటే అది ప్రొడక్టివిటీ పెరగాలి. బేసిక్గా కొన్ని పల్సెస్ కానివ్వండి, ఆయిల్ సీడ్స్, ఈ 2 కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే గవర్నమెంట్ రైతుకి గిట్టుబాటు ధర పలకాలి. వ్యవసాయం అనేది లాభసాటిగా ఉంటే కానీ వ్యవసాయ రంగంలోకి చాలామంది వెళ్ళరు, ఉత్పాదకత పెరగదు. పెరిగితే కానీ మనం అగ్రో ఎకానమీ ఆర్థిక రంగంగా వ్యవసాయ ఆర్థికం పెరగదు అంటున్నారు కదా. బేసిక్గా కారణం ఏంటంటే అండి, అగ్రో ప్రొడ్యూస్లో ఒకటి గిట్టుబాటు ధర రావట్లేదని తప్పండి. గిట్టుబాటు ధర వస్తుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు డైవర్సిఫై అవ్వట్లా. ఇవాళ పంజాబ్ ప్రాబ్లం ఏంటి? పంజాబ్కి ఎన్నిసార్లు నోరు నెత్తి కొట్టుకుని చెప్పినా కూడా ఫార్మర్స్, యూ గో టు డైవర్సిఫై ఫ్రమ్ వీట్, వాళ్ళు డైవర్సిఫై అవ్వట్లా.
దే ఆర్ సపోజ్ టు డైవర్సిఫై టు పెప్సీ వచ్చింది పంజాబ్లో, దే ఆర్ ఆల్ మింటింగ్ మనీ, ఫార్మర్స్ ఆర్ హ్యాపీ. మీరు బంగాళదుంప ప్రొడ్యూస్ చేస్తున్నారు, చిప్స్కి ఇస్తున్నారు. సో ప్రైవేట్ సెక్టర్ను భూతంగా చూపించి, ఇన్ఫ్యాక్ట్ పెప్సీ బెనిఫిటింగ్ పంజాబ్ ఫార్మర్స్. సో ప్రైవేట్ సెక్టర్ అవ్వాలండి. మీకు ఫర్ 3 ఫార్ములాస్ ఆర్ వెరీ వెరీ గుడ్. అంటే కమర్షియల్ క్రాప్స్ పెరగాలంటారా? కమర్షియల్ క్రాప్స్ అంటే మనకి ప్యాడీ వీటు ఎక్కువైపోయి గోదాముల్లో మునిగిపోతూ 30-40% పందికొక్కులు తినేస్తున్నాయి గోదాముల్లో. సో మిమ్మల్ని మారవయ్యా అంటే మీరు యాడ్ స్టేషన్స్ పెడతారు. పాయింట్ ఏంటంటే పొలిటికల్లీ మోటివేటెడ్ యాడ్ స్టేషన్స్, ఫారెన్ ఫండెడ్ యాడ్ స్టేషన్స్, ఇవన్నీ అది గవర్నమెంట్ని ఇండియాకి నష్టం చేస్తున్నాయి. అన్లెస్ ఈ హ్యావ్స్కి హ్యావ్ నాట్స్కి ఇండియాలో అంతరం తగ్గాలి అంటే అగ్రికల్చర్ ఫార్మర్కి ఆదాయం పెరగాలి, అగ్రికల్చర్ సెక్టార్లో ఆదాయం పెరగాలి. అగ్రికల్చర్ సెక్టార్లో ఆదాయం పెరగాలి అంటే మీరు ఫార్మ్ రిఫార్మ్స్ తప్పదు. అంటే ఈ బడ్జెట్ దానికి తగ్గట్టుగా లేదండి. ఇన్ఫ్యాక్ట్ ఫార్మ్ రిఫార్మ్స్కి తగ్గట్టుగా ఫార్ములాస్ రాలేదు కదా. దాని బదులు ఏం చేస్తున్నారు, ఇండియన్ కోఆపరేషన్ సిస్టమ్ అని మళ్ళీ పాత చింతకాయ పచ్చడే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ చేస్తామని. అంటే ఏమైపోయిందంటే వీళ్ళకి ఆ బంధంలో పడిపోయి చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళకి ఆలోచన ఒకసారి వెనక్కిపోయిన తర్వాత మళ్ళీ పాత పద్ధతి ఫాలో అవ్వాల్సి వస్తుంది. వీ హ్యావ్ నో చాయిస్. మీరు ఒక రిఫార్మ్ చేద్దాం అనుకున్నారు, మంచో చెడో అది దాన్ని ఆపేశారు, సిస్టమ్ ఆపేసింది. మళ్ళీ పాత పద్ధతిని రిఫార్మ్ చేద్దాం అనుకుంటున్నారు, పాత పద్ధతినే బెటర్గా చేద్దాం అనుకుంటున్నారు. అంటే మనకున్న మైనస్ పాయింట్లు మీరు ఏమేమి మనకున్న ఛాలెంజెస్ మైనస్ పాయింట్స్ ఏమున్నాయండి? అది ఫస్ట్ మైనస్ పాయింట్ అంటే ఈ అంతరాన్ని ఎలా చేయాలి అంటే డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళ మధ్య అది కాదండి. ఈ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెంచి అగ్రికల్చర్ ఆదాయం ఎలా పెరగాలి, అప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అంటే ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే సర్వీసెస్ సెక్టర్ గ్రో అవడం వల్లే మనం బతుకుతాం ప్రస్తుతం. ఎకానమీ స్ట్రాంగ్గా ఎందుకంటే సర్వీసెస్ సెక్టర్ ఆదుకుంటుంది, స్ట్రాంగ్గా ఉంది, ఆదుకుంటుంది అసలు ఎకానమీని. ఫర్ ఎగ్జాంపుల్ సో మచ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాదండి, ఇవన్నీ కూడా మనకి యాడ్ చేస్తున్నాయి. టూరిజం ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, హెల్త్ సెక్టారు, గ్లోబల్ హెల్త్ టూరిజం ఎక్కువైంది, ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తున్నాయి. కానీ అందుకోసం ఎకానమీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కానీ ఇప్పుడు అగ్రికల్చర్ని కూడా మనం పెంచికి అక్కడ 42% ఉన్న వాళ్ళని ఇంకా కొంచెం అగ్రికల్చర్లో బయటికి తీసుకురావాలి, వేరే జాబ్స్కి తీసుకొచ్చి అక్కడ మనం హౌ టు ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ, ఆదాయం పెంచాలంటే ఈసారి ఏం చెప్పారంటే కోల్డ్ స్టోరేజ్. ఇంకా ఇది కోల్డ్ స్టోరేజ్ స్టోరీ ఎప్పటి నుంచో ఉంది ప్రతి బడ్జెట్లోనూ. ఇంకా అనుసంధానం చేస్తాం, డిజిటల్ మ్యాపింగ్ చేస్తాం, సాఫ్ట్వేర్ని వాడుకుంటాం. ఎక్కడ ఏ ప్రొడ్యూస్ ఏ ఫామ్ నుంచి దీని దాకా మన సాఫ్ట్వేర్ని వాడుకొని దాన్ని మనకి ఏంటంటే సార్ నాన్ సీరియల్స్ మనకి కాకుండా మన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ 40% పోతున్నాయి. ఈ ఫిగరు గత 40 ఏళ్ళుగా మనం ఇంప్రూవ్ చేయలేకపోతున్నాం సార్. మనకున్న ఛాలెంజెస్ మైనస్ పాయింట్స్లో వ్యవసాయం ఒకటి. వ్యవసాయం ఆధారిత ఉద్యోగం ఉన్న పనిలో ఉన్న వాళ్ళకి ఎలా ఆదాయం పెంచాలి అంటే వ్యవసాయాన్ని ఫ్రూట్ఫుల్గా చేయాలి. ఆ భాగంలోగా మనం నిన్న బడ్జెట్లో చెప్పిన 1 crore ఫార్మర్స్ని ఇంటూ న్యాచురల్ ఫార్మింగ్లో తీసుకురావటం, 10,000 మంది నీడ్ బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ కావాల్సిన సీడ్ ఉత్పత్తి కేంద్రాలను చేయటం, అదేమి స్ట్రిమ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ని ఎలా స్ట్రెంగ్థెన్ చేయటం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏ పంట ఏ పొలంలో ఉందో దాన్ని డిజిటల్గా అనుసంధానం చేసి ఎక్కడికి మనం అమ్మటానికి వీలవుతుందో చేద్దామని చెప్పి దానికి తగ్గట్టుగా 3 ఏళ్ళలో ఒక 400 జిల్లాలని కవర్ అయ్యేట్టుగా చేస్తాం. ఇప్పుడు వ్యవసాయ రంగం కూడా అనార్గనైజ్డ్ సెక్టర్గా ఉందంటారా? ఇప్పుడు ప్రస్తుతం ఆర్గనైజ్ కానివ్వట్లేదుగా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటది, ఆర్గనైజ్ చేద్దామంటేనే మనకి సార్ మనం చూస్తే గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తే కనుక మీరు వ్యవసాయ రంగంలో చిన్న కమతాల నుంచే వచ్చే ప్రాబ్లం అని చెప్పి అప్పటి నుంచో మనం చదువుకుంటున్నాం. నేను చిన్నప్పటి నుంచి నాకు 66 ఏళ్ళు చిన్నప్పటి అదే చదువుకుంటున్నాం, చిన్న కమతాలని. వాటిని ఎలా తీసుకురావాలి, అగ్రికల్చర్ కోఆపరేటివ్స్ ఉన్నాం, అది ఫెయిల్ అయ్యాయి. మేము రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసాం. సో ఓన్లీ వే అవుట్ ఈస్ టు కార్పొరేటైజ్ దెమ్. అది అవనివ్వట్లేదు. ఇప్పుడు అన్ని రకాల వైద్యాలు అయిపోయాయి సార్. ఒక వైద్యం ఉంది, ఇది ట్రై చేద్దామని వద్దంటున్నారు. సిస్టమ్ అలా అయిపోయింది. వెస్టెడ్ ఇంట్రెస్ట్ వాటిని ఏది ఫెయిల్ చేసి బాగుపడుతున్నారు, వాళ్ళు దీన్ని కూడా పాడు చేస్తున్నారు. మధ్యలో వాళ్ళు మధ్యవర్తులు. నెక్స్ట్ మనం ఇంకేమేమి ఉన్నాయి నెక్స్ట్ బేసిక్గా అదండి. రెండోది హౌ టు ఇంక్రీజ్ ద కన్జంప్షన్. ఇందాక చెప్పాను 5% కన్జంప్షన్ గ్రోత్. హౌ టు ఇంక్రీజ్ ద కన్జంప్షన్. మూడోది మెయిన్ కన్సర్న్ ఏంటంటే మళ్ళీ ఎప్పుడైనా ఈ వార్ బ్రేక్ అవ్వచ్చు. ఉక్రెయిన్ వారు కనుక, ఈ ఇజ్రాయెల్ వారు కనుక ఇది ఇలాగే కొనసాగి
ఇది కనుక ఎప్పుడైనా వరల్డ్ వార్గా కనుక బ్రేక్ అవుతాయి, ఈ టర్న్ అవుతాయి, ఇట్ విల్ బి ఏ ప్రాబ్లం ఫర్ ఆల్ ఎకానమీస్. అప్పుడు మంది కూడా స్కై రాకెట్ అవ్వచ్చు. దానికన్నా ముందు జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయి మన దగ్గర? ఇదేగా ఆత్మనిర్భర్ అవటమే. బేసిక్గా మనం ఈ యుక్రెయిన్ వారు మనకి నేర్పించిన పాఠం ఫస్ట్ నుంచి మోడీ గారు పట్టుకున్న మంత్రం ఏంటంటే ఆత్మనిర్భర్. ఆత్మనిర్భర్ అనేది అప్పుడు ఏ వారు వచ్చినా కూడా మనం తట్టుకునేట్టుగా ఉంటాం. అందుకే మనం సోలార్ పవర్ మీద ఫోకస్ చేయటం, మన పెట్రోల్ ఇంపోర్ట్స్ తగ్గించడానికి ఫోకస్ చేయటం, హైడ్రోజన్ పవర్ మీద ఫోకస్ చేయటం, ప్రతి బడ్జెట్లో ఈ విధంగా మనం చేస్తూ వచ్చాం. ఇప్పుడు సోలార్ నౌ 40% అయిపోయింది. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ టోటల్ థర్మల్ 60కి తగ్గిపోయింది. 40% వచ్చాం నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ. ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి సార్? సో ఫస్ట్ రెండోది ఎంప్లాయ్మెంట్ స్కిల్లింగ్ అని చెప్పాము. మూడోది ఎంఎస్ఎంఈస్ అండి. ఈ ఎంఎస్ఎంఈస్లో వాళ్ళు ఏం చేశారంటే అంటే చిన్న పరిశ్రమ దానికి ఏం చేశారంటే మనకి బేసిక్గా ప్రాబ్లం ఇన్ని బడ్జెట్లను సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఆ సపోర్టు సరిపోవట్లేదు. ఇప్పుడు ఏం చేశారు, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పి ఫండ్ పెట్టి, క్రెడిట్ గ్యారంటీ ఫండ్ పెట్టి ఆ ఫండ్ ద్వారా ఎవరన్నా డిఫాల్ట్ అవుట్ ఇచ్చేట్టు. మూడోది ఎంఎస్ఎంఈస్కి ఇచ్చే ముద్రా లోన్స్ 10 నుంచి 20 లక్షలు పెంచడం. నెక్స్ట్ ఏం చేశారు, వీటికి ఎంఎస్ఎంఈ అప్రైజల్ చేసేవాళ్ళు లోన్ ఇచ్చేప్పుడు మీ ఆస్తి విలువ ఎంత ఉందని చెప్పి లోన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేం చెప్తున్నారు, మీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని బట్టి లోన్ ఇస్తామని. అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో మీకు ఎంత సేల్స్ అవుతున్నాయి, మీరు ఎంత కొంటున్నారు అంత రికార్డు ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇస్తాం మీకు ఆస్తి లేకపోయినా అని చెప్పి. సో దేర్ఫోర్ ఈ విధంగా ఎంఎస్ఎంఈ సెక్టార్లో అండ్ మ్యాండేటరీ ఆన్బోర్డింగ్ అండ్ టీఆర్ఈడిఎస్ అని, అంటే ఏమిటి, ఈ కామర్స్కి ఎంఎస్ఎంఎస్ వాడుకునేట్టుగా గవర్నమెంట్ పోర్టల్ ఓపెన్ చేసి దానికి అనుసంధానం చేస్తే వాళ్ళకి మార్కెటింగ్ ఈజీ అవుతుందండి. ఈ కామర్స్ తగ్గిందా పెరుగుతుంది? ఎలా ఉంది? చాలా బాగా. వీఆర్ వన్ ఆఫ్ ద లీడింగ్ నెంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ కామర్స్ అండి. ఇండియా ప్రపంచంలోనే మనం వచ్చేసాయి కదా ఈ పేమెంట్స్ వాటిలో డిజిటల్ పేమెంట్స్లో వీఆర్ నెంబర్ 1 ఇన్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో ఈ విధంగా రెంటల్ హౌసింగ్ డెవలప్ చేద్దాం, డార్మెటరీస్ చేద్దామని ఈ వర్కర్లకి. సో ఆ విధంగా రకరకాల మిషన్స్, మినరల్ మిషన్ చేద్దామని, ఫర్ డొమెస్టిక్ రీసైక్లింగ్ ఆఫ్ మిషన్స్, స్కీమ్స్ ప్రొవైడింగ్ ఇంటర్న్షిప్కి వర్కర్లకు చేద్దామని, ఇవన్నీ ఎంఎస్ఎంఈ సెక్టార్లో వస్తుందండి. అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని చెప్పి, సోషల్ జస్టిస్ అని చెప్పి అందులోనే మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి డబ్బులు ఇవ్వడానికి మనం అందులో తీసుకొచ్చారు. అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్లో మనకి నార్త్ ఈస్ట్లో ఉన్న స్టేట్ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహారు, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. ఒరిస్సాలో ఏం చెప్తున్నారంటే కల్చరల్గా ఉన్న సెంటర్స్ అన్నింటినీ మోడర్నైజ్ చేసి మీకు అలా ఏ విధంగా అయితే కాశీ వారణాసి కారిడార్ డెవలప్ చేశారో ఆ విధంగా ఒరిస్సాలో చాలా చేద్దామని, అదేవిధంగా జార్ఖండ్లో, బీహార్లో నలంద డెవలప్ చేద్దామని, ఈ విధంగా మన కల్చరల్ సెంటర్స్ని ఈ ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, సోషల్ జస్టిస్లో అవి తీసుకొచ్చారు. అది కాక ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ అని చెప్పి 63,000 విలేజెస్లో 5 కోట్ల మంది ట్రైబల్ పీపుల్కి ఉదాహరణకి ఏదో స్కీమ్ అనౌన్స్ చేశారు. సో ఇదొకటండి హ్యూమన్ రిసోర్స్. ఈ 4 అయిపోయి. 5వది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. దానికి తయారీ రంగం, అది ఇందాక చెప్పాము, మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ చెప్పాము. తర్వాత ఇంకో సెక్టర్ ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్. ఈ అర్బన్ డెవలప్మెంట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్బన్ డెవలప్మెంట్ హౌసెస్. తర్వాత వేస్ట్ రీసైక్లింగ్. ఈ వేస్ట్ రీసైక్లింగ్ కింద 14 లార్జ్ సిటీస్లో దాన్ని డెవలప్ చేద్దామని 100 లార్జ్ సిటీస్లో వేస్ట్ రీసైక్లింగ్ అంటే ఏంటంటే మన మున్సిపల్ వేస్ట్ ఇవంతా కూడా రీసైక్లింగ్, వ్యర్థాల నుంచి పవర్ డెవలప్ జనరేషన్ చేసి చేద్దామని. సో అది కూడా ఫోకస్ ఉందండి. నెక్స్ట్ స్కీమ్ ఎనర్జీ సెక్యూరిటీ. ఎనర్జీ సెక్యూరిటీకి ఇది నాకు కొంచెం ఎంతవరకు చేయటం కరెక్టో నాకు వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్న అవగాహన నాకు లేదు, కానీ ఐ మే నాట్ బి సపోర్టింగ్. ఐ మీన్ ఐ హ్యావ్ టు బి కాషస్. ఏమిటంటే చిన్న న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్స్ సెటప్ చేద్దాం వేరియస్ స్మాల్ ప్లేసెస్లో. మరి ఇది ఎంతవరకు కరెక్టో ఇవన్నీ. ఇది న్యూక్లియర్ ఎనర్జీ అంటే మళ్ళీ రియాక్టర్లు బ్లాస్ట్ అవుతూ ఉంటాయి, రేడియేషన్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, లాట్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ ఇస్తూ ఉండాలి. మరి ఇది ఎంతవరకు కరెక్టు చేస్తున్నారు. భారత్ స్మాల్ రియాక్టర్స్ అని ఒక పేరు పెట్టారు. భారత్ స్మాల్ రియాక్టర్స్ అని చెప్పి చిన్న సిటీస్లో చేద్దామని. అది కాక ముఖ్యం ఏంటంటే 300 యూనిట్లు జనరేట్ అయ్యేట్టుగా సోలార్ ప్యానల్స్ వాళ్ళు మీరు అప్లికేషన్ పెడితే మీ ఇంటికి వచ్చి పెడతారు గవర్నమెంట్ వారు. సో మీరు ఫ్రీగా పవర్ మీకు వచ్చేట్టు, ఎక్స్ట్రా పవర్ మీరు అమ్మేట్టు.
మీకు నాట్ ఓన్లీ మీరు ఫ్రీగా పవర్ వస్తుంది, మీరు ఆదాయం కూడా సంపాదించవచ్చు. సో దే ఫోర్ ఈ విధంగా 1 కోటి ఇళ్ళకి ఇద్దామని ఆల్రెడీ 1,28,000 అప్లికేషన్స్ ఎంక్వైరీస్ వచ్చాయి, 14 లక్షల అప్లికేషన్స్ వచ్చాయని చెప్పి అనౌన్స్ చేశారు. దీనికి 300 యూనిట్స్ మీకు మీ ఫ్రీ జనరేషనే కాదు, మీ ఫ్రీ పవరే కాదు, మీరు కూడా గ్రిడ్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ దిస్ వెరీ గుడ్ స్కీమ్. లాస్ట్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. దీనికి ఈసారి అలొకేషన్స్ ఇచ్చారండి. అంటే మామూలుగా మహిళలు, యువత, రైతులు, పేదవాళ్ళు ఈ 4 రంగాలకి అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ ప్రత్యేకంగా మేము అంకితం చేస్తున్నాము, ప్రత్యేకంగా కేటాయిస్తున్నాము, దృష్టి సారిస్తున్నామని చెప్పారు కదా, ఇందులో వాస్తవం ఉందా? డౌట్ లేదండి, అన్నింటిలో వాస్తవం ఉంది. 11,11,111 కోట్లు అని చెప్పి ఈసారి క్యాపిటల్ బడ్జెట్ పెట్టారు. లాస్ట్ టైం 11 లక్షలు అన్నారు, కొంచెం దానికి స్వీట్గా తంజిచ్చి 11,111 పెట్టారు. అండ్ 1.5 lakh crore ఇప్పుడు ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సార్, టు స్టేట్కి లాంగ్ టర్మ్ ఫండ్ కోసం అని చెప్పి 1,00,000 కోట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ రిసోర్స్ కానీ ఇస్తామని చెప్పారు. ఇది అన్ని స్టేట్స్ వస్తాయండి, ఇంట్లో ఓదానికే వస్తామే కాదు. అండ్ PMGYS కింద 25,000 రూరల్ హ్యాబిటేషన్స్ కడతా ఉన్నారు. సో ఇరిగేషన్ కింద 3-4 పెద్ద ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. అవి బీహార్లో చేశారు. ఈ గోల్ అంతా బీహార్లో ఎందుకు చేశారంటే అక్కడ ఫ్లడ్లు ఎక్కువ వస్తాయి కాబట్టి ఒకటి కారణం. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అక్కడ. అదేవిధంగా మిగతా ప్లేస్ ఉత్తరాఖండ్లో కూడా ఈ ఫ్లడ్స్ ప్రాబ్లం ఉంది. అది కాక అస్సాంలో పైనుంచి చైనా నుంచి వచ్చే అక్కడ వాళ్ళు మనతో హెవా క్రియేట్ చేస్తూ ఉంటారు. అక్కడ డ్యామ్స్ అరుణాచల్ ప్రదేశ్ కూడా మనకు ప్రాబ్లం అయిపోతుంది. సో వీటిని ఎక్కడెక్కడ పైనుంచి నీళ్ళు వచ్చి ఫ్లడ్స్ వస్తున్నాయో అక్కడ స్పెషల్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. అదొకటి. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, టూరిజంలో ఇందాక చెప్పిన వేరియస్ ప్రాజెక్ట్స్. తర్వాత ఫైనల్గా ట్యాక్సెస్ కామన్ మ్యాన్కి ఊరికే మనం ట్యాక్సెస్ కామన్ మ్యాన్ అంటాం. బేసిక్గా అండి ఈ ట్యాక్సెస్కి వచ్చేప్పుడు నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు స్లాబులు న్యూ రెజీమ్లో స్లాబులు పెంచారు తప్ప ఇవాళ ట్యాక్సెస్లో మెయిన్ ప్రాబ్లం అని ఇండియాలో ఏమొచ్చిందంటే, ఇండియాకి ప్రాబ్లం ఏంటంటే 10.5 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేస్తారండి. అంటే 140 కోట్లలో 10.5 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ వేస్తారు. 10% కూడా లేరు. ప్లస్ అందులో 2,74,00,000 మందే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. మిగతా వాళ్ళంతా నిల్ రిటర్న్స్ వేస్తారు. ఈ 2,74,00,000లో కూడా మీకు ఒక మ్యాక్సిమం 10 లక్షల మంది అబౌవ్ 1 lakh ట్యాక్స్ కడతారు. సో ఈ కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నాడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక కొంచెంగా సత్య దూరం అని చెప్పొచ్చు. అంటే చాలామంది ట్యాక్స్ కట్టట్లేదు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇందులో ఈ ట్యాక్స్ స్ట్రక్చర్లో కొంచెం అంటే ట్యాక్స్ స్లాబులు పెంచేప్పటికీ కొంచెం కడతారు. అంటే బేసిక్గా ఏమవుతుందంటే ఉద్యోగస్తులు, ఫార్మల్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళు ముక్కు పిండి ట్యాక్స్ కడుతున్నారు సార్. అదే స్లాబ్ ప్రకారం కంపల్సరీగా కట్టి తీరాల్సిందే. కానీ స్లాబులు పెంచారు అంటే వాళ్ళు కట్ అయ్యే వస్తుంది జీతం కూడా. అదే 15 లక్షల స్లాబు వచ్చేప్పటికి దాకా మీకు 5%, 10%, 15%, 20%, 30% పెట్టారు. సో 15 లక్షల కింద తక్కువ ఉన్న వాళ్ళకి, బేసిక్గా 12 లక్షల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ ఇమిడియట్గా బాగా తగ్గుతుందండి. కొంచెం పే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి స్టాండర్డ్ డిడక్షన్స్ ఉన్నాయి. అది కాక మీకు పెన్షన్కి కనుక మీరు కంట్రిబ్యూట్ చేస్తే 25,000, ఇద్దరు 15,000, 25,000 తీశారు. పెన్షన్ కనుక కంట్రిబ్యూట్ చేస్తే మీరు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద దానికి కూడా డిడక్షన్ వస్తుంది. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ చేశారు. సో ఈ విధంగా చేశారు. అది కాక చాలా బేసిక్గా ఈ ఇన్కమ్ ట్యాక్స్లో ప్రాబ్లం ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్లో ఇండెక్సేషన్ ఉండేది. అంటే మీరు 1940లో 50లో కొన్నారనుకోండి ఇల్లు, 70లో కొన్నారనుకోండి ఇల్లు, దాని విలువని ప్రతి 10 ఏళ్ళకి ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ పెట్టి దాని ప్రకారం క్యాపిటల్ గెయిన్స్ చేసేవాళ్ళు. డిప్రిసియేషన్ ఉంటుంది కదా, తరుగుదల ఉంటుంది కదా. తరుగుదల ఉంటుంది. ఇది మిషనరీ మెకానికల్. బట్ మన రియల్ ఎస్టేట్లో మనకు అది లేదు. పైగా స్టాక్ మార్కెట్లో ఏం చేశారంటే STT పెంచారు. ఫార్వర్డ్స్ అండ్ ఆప్షన్స్ వచ్చాయి. అంటే గ్యాంబ్లింగ్ లాగా. అది మనకి ఊరికి ట్రేడర్లు, ఈ స్టాక్ బ్రోకర్లు ఉంటారు కదండి, వాళ్ళంతా దీన్ని హైప్ ఇచ్చి చేయిస్తున్నారు. చాలామంది నష్టపోతున్నారు. అందుకే దాన్ని STT ట్యాక్స్ పెంచారు, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని చెప్పి. అది కాక కొన్ని ట్రాన్సాక్షన్స్ స్టాక్ మార్కెట్ నేను ఉడుదుడుకులైంది. ఎందుకంటే వాళ్ళకు కొంచెం ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంచేప్పటికి గొడవ అయింది. సో బట్ స్టిల్ ఈ స్టాక్ మార్కెట్లో గోలని హైప్ని కంట్రోల్ చేద్దామని చేశారు. ఇది నియంత్రణ కోసం చేశారు. అంటే ఈ బడ్జెట్ వల్ల, కొత్త బడ్జెట్ వల్ల
ఏమేమి ధరలు పెరుగుతాయి, ఏమేమి ధరలు తగ్గుతాయి, ధరలపైన ఎఫెక్ట్ అది ఇదివరకు ఉన్న పొజిషన్ సార్. ఇవాళ ప్రతి రీటైల్ వస్తువుల మీద ట్యాక్సేషన్ లేదు. జిఎస్టీ వచ్చిన తర్వాత ఆ జిఎస్టీ మండలి తీసుకున్న దేశం ఎప్పుడప్పుడు 3 నెలలకు 4 నెలలకు కలిసి తీసుకుంటుంది. ఈ లోపల కామన్ మ్యాన్కి వచ్చే వస్తువుల మీద ఏం ట్యాక్సెస్ పెరగడం తగ్గడం లేదండి. కాకపోతే కస్టమ్స్ ఇంపోర్ట్ డ్యూటీస్ అడ్జస్ట్ చేస్తూ పోతారు. ఇవాళ ఏం చేశారంటే క్యాన్సర్ వాడే ఎక్విప్మెంట్స్, క్యాన్సర్ వాడే మందుల మీద మీకు కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. మొబైల్స్ కూడా తగ్గించారు. మొబైల్స్లో వాడే వస్తువుల మీద తగ్గించారు. గోల్డ్ సిల్వర్ మీద తగ్గించారు. అది ఇది ఎక్స్పోర్ట్ చేయడానికి వాళ్ళు మళ్ళీ దానికి ఎక్స్పోర్ట్ చేస్తే రిబేట్ ఇస్తారు. సో ఈ విధంగా చేశారు. కొన్నిటి మీద పెంచారు. ఇక మన ఇండియాకి మంచిది ఏది కాదో వాటి మీద పెంచారు. సో బేసిక్గా సార్ ఇది కస్టమ్ డ్యూటీ, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటాయి. అంటే ఆ ఇయర్కి సంబంధించిన అవసరాలను బట్టి అవి చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఇది కరెక్ట్గానే ఉందంటారా? ధరల నియంత్రణ పైన ఈ బడ్జెట్ ఏమైనా ఉపయోగపడుతుందా? ధరల నియంత్రణకి బేసిక్గా ఆర్బీఐ కంట్రోల్ చేసే పాలసీ కంట్రోల్ చేస్తుందండి. ఇవాళ ధరల నియంత్రణ అనే విషయం మంచి రేంజ్ మీద ఏమంటే బేసిక్గా ఫుడ్ ఇన్ఫ్లేషన్ మనం తినేస్తుంది, మిగతా ఎక్కువ తినమండి. ఈ గ్లోబల్ వార్ మీద ఎందుకంటే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఫిస్కల్ డిసిప్లిన్ మీద. ఫిస్కల్ డిసిప్లిన్ అంటే ఏమిటంటే అప్పు చేసి పప్పు కూడా కాకుండా మన ఇండియన్ కంట్రోల్లో ఉందండి. ఇండియాలో మన డెఫిసిట్ ఫైనాన్సింగ్, ఫిస్కల్ డెఫిసిట్ మనం ఏమనుకున్నామంటే రెవెన్యూ డెఫిసిట్ 0 ఉండాలి. ఫిస్కల్ డెఫిసిట్ అంటే మనం ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం, అప్పు చేయొచ్చు, ఇంట్లో తినడానికి అప్పు చేయకూడదు. బేసిక్ ప్రిన్సిపల్ అది. సో దేర్ఫోర్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఈరోజు మనకి ఆదాయం వ్యయం మేనేజ్మెంట్కి, ఫిస్కల్ డెఫిసిట్ని క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ కలిపి. సో క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్లో డెఫిసిట్ 3% ఆఫ్ జీడిపి ఉండొచ్చు. అంటే దానివల్ల గ్రోత్ వస్తుంది ఎకానమీలో. సో ఇక్కడ మనం ఆరోగ్యదాయకంగా ఉన్నామంటారా? హెల్తీగా ఉన్నామా? ఇవాళ ఈ ఫిస్కల్ కన్సాలిడేషన్లో కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం ఆరోగ్యం పోయింది. వీ వెంట అప్ టు 9%. తర్వాత మళ్ళీ ఆ కోవిడ్ దెబ్బ ఎకానమీ కూడా కోవిడ్ అంటుంది. ఆ కోవిడ్ పోయిన తర్వాత మనం 6కి 5కి 5.1కి వచ్చింది లాస్ట్ ఇయర్. కోవిడ్ ఎఫెక్ట్ నుంచి మనం ఇంకా బయటపడుతున్నామా? లాస్ట్ ఇయర్ 5.1% ఫిస్కల్ డెఫిసిట్ అండి. ఈసారి 4.6 అనుకున్నాం. కోలుకుంటున్నాం. ఇప్పుడు 4.6కి కోరుకుందామండి. 4.6కి వస్తుంది. నెక్స్ట్ ఇయర్ 4.5 వాళ్ళ టార్గెట్కి వస్తాము. అల్టిమేట్ టార్గెట్ ఏమిటంటే 3% రావాలి. అది అయితే బాగుంటుంది. కాకపోతే మనకు డెట్ జీడిపి అంటారు. అంటే జీడిపిలో ఎంత అప్పు ఉందని అది మనకి 60-70% వరకు ఉంటుందండి మనకి. అది మనకి చాలా హెల్దీ కంట్రీ. అదే మనకి యూరోప్ కానీ అమెరికా కానీ అయితే అబోవ్ 100% ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకి కేటాయింపు ముఖ్యంగా నిన్న బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకు ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఉంది, తెలంగాణకి ఏ విధంగా ఉంది, తెలుగు రాష్ట్రాల వరకు చెప్పుకుంటే మనం ఏం చెప్పుకోవాలి బడ్జెట్ని? తెలుగు రాష్ట్రాల కంటే బేసిక్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చేసిన ప్రామిస్లు అంటే 14 నుంచి 19 దాకా కూడా కొంతవరకు చేసిపోయారు. 19 నుంచి కూడా 24 దాకా అందులో వాటి మీద ఫాలో అప్ ఎవరు చేయలేదు. మన రాష్ట్రానికి రావాల్సిన వాటి మీద చేయలేదు. మళ్ళీ ఇవాళ కొత్త గవర్నమెంట్ మళ్ళీ చేయటం వల్ల ఈ రోజున కనుక 15,000 కోట్లు మనకి అమరావతికి ఇస్తామని చెప్పి, అది కూడా ఫస్ట్ ఇయర్లో ఇస్తామని, ఇంకెక్కువ కావాలని కూడా మేము ఇస్తామని, అది మా బాధ్యతగా యాక్ట్లో ఉంది కాబట్టి ఎంత కావాలో అంత ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారండి. అదేవిధంగా పోలవరం మా బాధ్యత, అది కూడా అరేంజ్ చేసి మేము చేస్తామని చెప్పారు. సో దేర్ఫోర్ పోలవరం విడుదల అంచనాలకు ఇప్పటికీ మార్పు వచ్చింది. ఫస్ట్ ఇన్ని రోజులు చెప్పింది ఏమిటంటే ఆ మార్పు కాంపెన్సేషన్ మేము ఇవ్వమన్నారు. ఇవాళ కాంపెన్సేషన్ కూడా ఇస్తాము అన్న ధోరణిలో మాట్లాడారు. అంటే ఏమిటంటే ఆ బడ్జెట్ అంచనా 30,000 కోట్ల నుంచి 50,000 కోట్లకి వెళ్ళిపోయింది. ఆ పోలవరం డిలే అవటం వల్ల ప్లస్ ఒరిజినల్గా ఉన్న కాంపెన్సేషన్ 2013లో వచ్చిన యాక్ట్ వల్ల ఆ డిస్ప్లేస్మెంట్ అయిన వాళ్ళ కాంపెన్సేషన్ ఎక్కువ చేయాల్సి వచ్చింది రావటం వల్ల దాని ఇంపాక్ట్ కూడా దీని మీద పోలవరం బడ్జెటే మారిపోయింది, స్వరూపం మారిపోయింది. సో దాన్ని కూడా ఇదివరకు ఇది చేయం అది చేయం మేము అన్నవాళ్ళు ఇప్పుడు అది మా బాధ్యత, మా ప్రాజెక్టు యాక్ట్లో పెట్టాం కాబట్టి మేము చేసుకుంటాం అన్న మూడ్లోకి వచ్చేసారు. అంటే ఓపెన్గా చెప్పేశారు. అదిగాక బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ కింద రాయలసీమ, నార్త్ కోస్టల్ ఆంధ్రాకి ఇంక్లూడింగ్ ఒంగోలు, ప్రకాశం జిల్లాను కూడా రాయలసీమలో కలిపారు వాళ్ళు మాటల్లో. సో కోస్టల్ ఆంధ్రాకి వాళ్ళకి ఏం కావాలో చేస్తూ ఉన్నారు. 2 కారిడార్స్ చెన్నై, వైజాగ్ చెన్నై కారిడారు, అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓరోకల్లు అక్కడ ఒక ప్లేస్, 2 కూడా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాటర్ పవర్ అన్నీ చేసి
మనం డెవలప్ చేస్తామని చెప్పారు. అమరావతికి కేటాయించిన 15,000 కోట్లు అనేది అదే వరల్డ్ బ్యాంక్ నుంచి, ప్రపంచ బ్యాంకు నుంచి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు గ్యారంటీగా ఉండి అప్పు ఇప్పించడమా ఏంటది? అదండి వాళ్ళు చెప్పింది ఏంటంటే మల్టీనేషనల్ ఫండింగ్ తీసుకుని చేస్తాము అన్నారు. అది వాళ్ళు తీసుకుని చేస్తామన్నారు, మనకి ఇప్పించి చేస్తామని లేదు. ఓకే. అంటే ఏంటంటే వాళ్ళకి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మల్టీనేషనల్ ఫండ్ 2%, 3%, 1%లో వస్తుంది, కన్సెషనల్ రేట్లో వస్తుంది. సో ఆ ఫండ్ తీసుకుని చేస్తూ ఉన్నారు. సో అది ఏపీకి భారం అవ్వదు. ఏపీ భాగం చెప్పడం మా బాధ్యతగా మేము చేస్తూ ఉన్నారు. పోలవరంకి ఆల్రెడీ మేము ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చేసాము. 2014లో ఒక ఒప్పందం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అగ్రిమెంట్ ప్రకారం ఏం జరిగిందో అది మేము ఇచ్చేసాము. అయితే మేము కేంద్రం బాధ్యత తీసుకుంటామని అంటూనే ఇంకో పక్క మొత్తం ఇచ్చేసామంటున్నారు. ఇంకో పక్క బడ్జెట్ స్వరూపం మొత్తం మారిపోయింది కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరంకి ఎంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే మొత్తం ఇచ్చేసాం లేదండి, వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడు ఏ బిల్స్ వస్తే అవి ఇస్తూ పోతున్నామని. అంటే పెండింగ్ లేవని, పెండింగ్ లేవు. సో మనం ఫాస్ట్గా పని చేయించుకుని ఫాస్ట్గా బిల్స్ ఇస్తే ఫాస్ట్గా ఇస్తామంటున్నారు అంతే. అంతే తప్ప వాళ్ళు మొత్తం ఇచ్చేసామని దుకాణం కట్టేయలేదు, మొత్తం క్లోజ్ చేయలే. వాళ్ళు ఎంత కావాలో అంత ఇస్తామంటున్నారు, మా బాధ్యత అన్నారు. అంటే ఇది నేషనల్ జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి మేము అంటున్నారు. అది ప్రాక్టికల్గా వీళ్ళు ఆచరిస్తారంటారా కేంద్రం? డౌట్ లేదండి. ఇంత అనౌన్స్ చేసి పబ్లిక్లో చెప్పిన తర్వాత ఇవాళ మళ్ళీ వెనక్కిపోతారని నేను అనుకోనండి. తెలంగాణ ఊసే లేదు, తెలంగాణకు ఎటువంటి కేటాయింపులు లేవని చెప్పేసి వినపడుతున్నది కదా, ఇది ఎంతవరకు వాస్తవం సార్ ఈ బడ్జెట్లో? ఏమంటే ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే ఇది మనం ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్నామండి. మన కాన్స్టిట్యూషన్లో ఫైనాన్స్ కమిషన్స్ వస్తూ ఉంటాయి. ఈసారి 16th ఫైనాన్స్ కమిషన్ ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఎవ్రీ 5 ఏళ్ళకు ఒక ఫైనాన్స్ కమిషన్ వచ్చి వాళ్ళకున్న 13 నుంచి 16 ఫ్యాక్టర్స్, అంటే దారిద్ర్యం, డెవలప్మెంటు, తర్వాత ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రియలైజేషను, రకరకాల పారామీటర్స్ ఉన్నాయండి. అంటే ఆ హిల్లీ ఏరియా అసలు పొటెన్షియల్ ఉందా, ఇండస్ట్రీ వచ్చే పొటెన్షియల్, ఆదాయం పెరిగే పొటెన్షియల్ ఉందా, కొన్ని రాష్ట్రాలకి ఆదాయం పెరగాలనే పెరగదు. సో ఇలాంటివన్నీ ఎగ్జామిన్ చేసుకుని వెయిటేజెస్ ఇచ్చి చేస్తారు. 2014 దాకా 32% డివల్యూషన్ ఉండేది. మోదీ గారు వచ్చిన తర్వాత ఆయన స్టేట్లో పడే వాదనలు నాకు తెలుసు కాబట్టి అని చెప్పి మొత్తం మీద ఫైనాన్స్ కమిషన్కి ఆయన పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 42% చేశారు 32. సో 42% ఆఫ్ ద మనీ taxes received by the central government are going as a devolution to states. So ఈ డివల్యూషన్ 42%లో ఎవరికి ఏది అన్యాయం కాదండి. ఫెడరల్ స్ట్రక్చర్లో ఎవరికి వచ్చేది వాళ్ళకి వచ్చేస్తుంది, యాజ్ పర్ ఫైనాన్స్ కమిషన్ వస్తుంది. అది కాక ఇంకొక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయండి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ 13% ఆఫ్ ఓవరాల్ బడ్జెట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో. అందులో మీకు సర్వశిక్ష అభియాను, మీ NREGS, హౌసింగ్ కూడా ఉంది కదా, హౌసింగు, ఒక 26 స్కీమ్స్ ఉన్నాయండి. ఆ 26 స్కీమ్స్లో కూడా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో 16% అంత ఉంది ఆ బడ్జెట్. ఆ బడ్జెట్ మీకు వచ్చేస్తుంది. మరి తెలంగాణకి అలా కదా కొంచెం చెప్తున్నా అండి. అది కాక మీకు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బుల్లోంచి ఈ విధంగా స్పెషల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో దేర్ఫోర్ ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద వచ్చినవే. ఇవి ఇదివరకు గవర్నమెంట్స్ పాస్ చేసి ఇస్తామని ప్రామిస్ చేసి ఇస్తున్నారు, కొత్తగా ఇవ్వట్లేదండి వాళ్ళు. ఏపీ గవర్నమెంట్కి ఏదో స్పెషల్గా చేశారు, ఏదో సవితి కొడుకోను, అదే చట్టం కింద తెలంగాణకు కూడా రావాలి కదా అంటున్నాడు కదా సీఎం. ఏదో ముద్దులు కొడుకోను అవన్నీ అదేం లేదండి. అక్కడ యాజ్ పర్ యాక్ట్ వచ్చేసింది. సో వాట్ ఎవర్ ఈజ్ ప్రామిస్ బై యాక్ట్ ఓన్లీ చేస్తున్నారు అంతే తప్ప గొప్పగా అయితే నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళలాగా. అంటే స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తారంటే పాయింట్ ఏంటంటే అందరికీ అన్ని ట్రీట్మెంట్ ఇచ్చేసారు, ఎవరెవరికి ఏ విధంగా ఇస్తున్నారు అంతే తప్ప నేను యూపీలో ఉన్న యూపీకి కూడా స్పెషల్ ట్రీట్మెంట్ ఏం లేదే. ఆ లెక్కన వస్తే ఎంపీలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ లేదు. రాజస్థాన్లో గవర్నమెంట్ ఉంది, వాళ్ళకి లేదు. మహారాష్ట్రకి స్పెషల్ ట్రీట్మెంట్ లేదు. స్పెషల్ ట్రీట్మెంట్ ఎవరికీ లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి ఉంది. బీహార్లో కూడా ఇరిగేషన్ డెవలప్మెంటు అక్కడున్న అవసరాలను బట్టి అక్కడున్న ఫ్లడ్స్ వస్తున్నాయి, కొట్టుకుపోతున్నాయి. అసలు రియల్గా అంటే బీహార్ ఎవ్రీ టైం డెవలప్ కావడం కారణం ఆ గంగకొచ్చే ఫ్లడ్సే. బీహార్లో పోయే గంగకొచ్చే ఫ్లడ్సే బీహార్ని తీసేస్తుంది ఎవ్రీ టైం. అంతా పైన నేపాల్ నుంచి వస్తుంది. స్పెషల్ కేసు కింద తీసుకున్నారు. అదే అంతే తప్ప అది యాజ్ పర్ ఇరిగేషన్ వచ్చేసింది. మనకి ఇచ్చిన ఏపీ ఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఇచ్చారు. అంటే తెలంగాణ వాళ్ళు చేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ గవర్నమెంట్ ఏముందండి, సెంటర్లో ఈవెన్ రాహుల్ గాంధీ కూడా సెంటర్లో పోయి పొలిటిసైజ్ చేసిన జోకే మనం పాలిటిక్స్ మారడం. సో వాళ్ళు పోయి చేస్తున్నారు కదా, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ఇట్.
ఈవెన్ బీహార్లో ఉన్న అపోజిషన్ పార్టీ వాళ్ళు మా వాళ్ళకి ఇంగ్లీష్గా మాట్లాడుతున్నారు. సో ఇక మనం ఇంకా మీనింగ్ అది వాస్తవంగా అంటే చూడటానికి అలా కనిపిస్తోంది, అందుకని గొడవ చేస్తున్నారు. వాస్తవంగా ఉందంటే ఇన్ని రోజులు చేయలేదు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని అడగచ్చు. తెలంగాణ ఊసేలేదన్నమాట అంటున్నారు వాళ్ళు. అదే అది 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 ఇది చాలా చాలా ఏళ్ళు ఉన్నది. ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడాం. తర్వాత రైల్వేకి అసలు కేటాయింపు చేయకపోవడం అంటే ఆశ్చర్యంగా ఉందండి. అంటే ఇవన్నీ చదవలేదండి. రైల్వే కేటాయింపులు ఆత్మనిర్భర్ అది కొత్త రైళ్ళు వచ్చాయి కదా, ఇది వందే భారత్ బాగా చేస్తున్నారు కదా. సో రేపు రైల్వేలో మ్యాక్సిమం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్పెండ్ చేసింది గత 5 ఏళ్ళుగా. దే స్పెండ్ లాట్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్లో తయారైపోయి రైల్వే స్టేషన్స్, అన్ని రైల్వే మోడర్నైజేషను, రైల్వే ట్రాక్ మోడర్నైజేషను, యాంటీ కొల్యూషన్ సిస్టమ్స్ ఆన్ సిగ్నలింగ్ మోడర్నైజేషన్ చాలా అయిపోతుంది. కాకపోతే ఆ ఊసిలేదు. నేను స్పీచ్లో కూర్చుండకపోవచ్చు కానీ అలొకేషన్స్లో ఏం తేడా ఉండదండి. అలొకేషన్స్లో ఏం తెలంగాణలో మన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ వాళ్ళు కొన్ని అంతకుముందు ప్రామిస్ చేసిన వాటికి కూడా ఈసారి బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేవు. ప్రామిస్ చేస్తే కేటాయింపులు లేవని అనుకోవాలండి, ప్రామిస్ చేయకపోతే ఉండకపోవచ్చు కానీ సవితి తల్లి అవన్నీ లేవండి. అవి అంటే ఓవరాల్ మన భారతదేశం అభివృద్ధికి మన 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 ఆర్థిక ప్రయాణానికి ఈ బడ్జెట్ మనకి దోహదపడుతుందంటారు, ఉపయోగపడుతుందంటారు. పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుందండి. ఇది లాంగ్ టర్మ్గా వికసిత భారత్కి ఉపయోగపడుతుంది. ఇది బేసిక్గా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది కొంచెం లేట్ అయింది. అది మనం ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను, ఎప్పటి నుంచో నేను ఏ గవర్నమెంట్కి అడ్వైజర్గా ఉన్నా పబ్లిక్ అనౌన్స్మెంట్స్లో కానీ పబ్లిక్గా కానీ ఎంప్లాయ్మెంట్ లింక్ స్కీమ్ ఇది మస్ట్ అని చెప్తున్నా. అది ఇవాళకి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను టీవీ ఛానల్లో ముందే చెప్పాను ఈ ఎంప్లాయ్మెంట్ లింక్ స్కీమ్ వస్తుందని చెప్పి. మీకు లీక్ ఎంప్లాయ్మెంట్, ఉపాధి ప్లస్ స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యం, ట్రైనింగ్. తర్వాత మీకు బడ్జెట్ లీక్ అయిందా అని చెప్పారు. అదేం లేదే, నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. క్లిక్ అయింది నీట్ లాగా పేపర్ లీక్ అయినట్టు. ఓవరాల్గా ఈ బడ్జెట్ బాగుందంటారు. అంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్ సూటబుల్గా ఉందండి. కాకపోతే ఇంకా నాకు మీరు నన్ను అడిగితే అసంతృప్తి ఏమన్నా ఉందా అంటే, అసంతృప్తిగా వచ్చేది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లో అక్కడ ఇండెక్సేషన్ తీసేయటం, అంత ఏకంగా అందరి మీద ఏ ఆస్తి మీద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వేయటం అనేది కొంతవరకు పన్నుల భారం తగ్గాలంటారు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ దాని వరకే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అది కొంచెం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ సామాన్యుడికి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది సార్? మీరు ఆస్తులు ఏమన్నా అమ్మినా కూడా, పాత ఆస్తి అమ్మినా కూడా, మీరు కొన్న ఆస్తి అందరికి ఇల్లు ఉన్నాయండి వాళ్ళ. అవును. సో అది అమ్మినా కూడా మీ ట్యాక్స్ ఎక్కువ అయిపోతుంది. అది కొంచెంగా ఎగ్జామ్షన్స్ ఎదురుకు ఉండేవి, అవి తీశారు. అది కొంచెంగా ఇది ఉంది. తర్వాత అగ్రికల్చర్లో మళ్ళీ ఏదో ఒక విధంగా రిఫార్మ్స్ తీసుకొస్తే బాగుండేది. ఇది అగ్రికల్చర్ లాస్ ఉన్నాయి కదా, వాటిని మూడింటిని ఎక్కువ కన్సల్టేటివ్ చేసి దాని మీద గవర్నమెంట్ ఒకసారి ఓడిపోయామని చెప్పి వెనక్కిపోకుండా దాన్ని ఇంకా పర్సూ చేయాలని నా కోరిక. అవి అవుతే తప్ప అగ్రికల్చర్ ఇన్కమ్ పెరగదండి. అది పెరగకపోతే మనం ఆ డిఫరెన్స్ తగ్గించలేము. ఇంకేమన్నా సార్ మీకు అసంతృప్తి ఇచ్చారు? బేసిక్గా అదే ఉందండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.